మన ముందుంది చేతక్ 350 సో 2026 వర్షన్. సో ఇందులో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. సో ఈ సార్ వచ్చేసరికి స్పెషల్గా ఈ బైక్ గురించి మనకి డీటెయిల్స్ అయితే చాలా షేర్ చేసుకుంటున్నారు మనతో. సో స్పెషల్లీ మన ఛానల్ కోసం అని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేసి అడిగి ఉన్నాను. సో ఇందులో ఏమేమి స్పెషల్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, ఈ బైక్ దేనికి స్పెషల్ సార్ ఇప్పుడున్న ఈవీ వెహికల్స్తో కంపేర్ చేస్తే? నమస్తే సార్. చేతక్ 3501 ఇది హై ఎండ్ వేరియేషన్. హై ఎండ్ వేరియేషన్ ఏంటంటే మనకి స్మార్ట్ కీ వస్తుంది, స్మార్ట్ కీలెస్ అనమాట. ఇది ఇంకేంటంటే జస్ట్ సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది. అంటే స్మార్ట్ ఫీచర్స్తో ఆన్ అవుతుంది. టచ్ డిస్ప్లే ఉంటుంది. మనకి సెంటర్ సైడ్ స్టాండ్ని రిమూవ్ చేసేసి మనం ఆన్ చేసుకుంటే సెంటర్ స్టాండ్ని ఇలా రిమూవ్ చేసేస్తే సైడ్ స్టాండ్ వెళ్ళిపోతుంది. మనకి టచ్ ప్యానల్తో ఈ ప్యానల్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. మనం బ్రేక్ ప్రెస్ చేసుకొని ప్రెస్ డ్రైవింగ్ మోడ్ని మనం ఆన్ చేస్తే డీలోకి వస్తుంది, వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దీనికి సంబంధించి సార్ టచ్ కంట్రోల్తో వస్తుంది అన్నారు కదా, సో అదొకసారి చెప్తారా? టచ్ ప్యానల్ ఏంటంటే మనకి టెక్ ప్యాక్ ఫీచర్ ఉండేది. మన టెక్ ప్యాక్ ఫీచర్ తీసుకున్నప్పుడు ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి రేంజెస్ కూడా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకి ఈ టెక్ ప్యాక్ ఫీచర్లో ఏమవుతుందంటే హిల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ లిజన్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో కొన్ని ఫీచర్స్ వస్తాయి. మామూలుగా ఏమన్నా బ్లింక్, మనకి జియో ఫెన్సింగ్ ఉంటుంది. జియో ఫెన్సింగ్ అంటే మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి లిమిట్ అనేది మనం ఫిక్స్ చేయించుకోవచ్చు. ఈ జియో ఫెన్సింగ్ వల్ల ఏంటంటే మనకి ఏమన్నా మొబైల్ వెహికల్ ఎవరన్నా తీసుకెళ్తున్నప్పుడు కానీ మనకి ఇండికేట్ అలారంగా పరంగా కానీ అవి వస్తూ ఉంటాం. సో సార్, ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి వచ్చేసినట్లయితే సార్, మన ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,39,500 ఉంది. దాంట్లో సబ్సిడీ ఉంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ 5,000 ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ వస్తుంది. అంటే మొత్తం ఆ 5,000 తీస్తే 1,34,500 వస్తుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. దీని కంఫర్ట్ ఏంటంటే సీటింగ్ కెపాసిటీ బాగుంటుంది. మనకి పెయిన్స్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చున్నా కానీ సీటింగ్ కంఫర్ట్గా ఉంటుంది. మనకి గూడ్ స్పేస్ కూడా 35 లీటర్స్ ఉంటుంది. స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూడండి. సో దీని రేంజ్ మనం ఎంత క్లైమ్ చేయొచ్చు సార్? కంపెనీ రేంజ్ 153 ఇచ్చారు. మన క్లైమ్ పరంగా 133 వస్తుంది. అది 40 రేంజ్లో వెళ్తే 133 అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా. సో మీరైతే దీన్ని ఎవరికి రికమెండ్ చేస్తారు సార్? మనకి మన గర్ల్స్, మామూలుగా ఎడ్యుకేషన్ పర్సన్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్ యూజర్సు, లేడీ టీచర్సు, లేడీ స్టాఫ్, ప్లస్ బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సిటీలో జాబ్ చేసే వాళ్ళు, మెట్రోస్లో ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. డిజైన్ చూసుకున్నట్లయితే సార్, ఇందులో మొత్తం స్టీల్ తో ఇచ్చేసి మొత్తం మెటాలిక్ బాడీ సార్. ఇది మొత్తం ఇక్కడ ఒక ఫైబర్ ఉంటుంది, ఇది ఒక ఫైబర్ ఉంటుంది. మొత్తం అంతా మెటాలిక్ ఫినిషింగ్ అనమాట. మొత్తం మెటాలిక్ ఫినిషింగ్. సో ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీస్ ఇవన్నీ ఎట్లా చేయించుకోవాలి సార్? సర్వీస్ వచ్చేసి మనకి సర్వీసెస్ ఫస్ట్ సర్వీసు 750 లేదా 1 month లోపు, అక్కడ నుంచి 4 months లేదా 4,000 kilometers. అంటే సర్వీస్ కూడా మనకి ఎక్కువ, కాస్ట్ కూడా మీ లిస్ట్లోనే ఉంటుంది. కంఫర్ట్గా ఉంటుంది. అంటే జీరో మెయింటెనెన్స్ అని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్లో అవుతుంది. సో సపోజ్ ఈ వెహికల్ మన ఛానల్ చూసి ఎవరికైనా కావాలనుకుంటే, సో మీరు ఆర్డర్ తీసుకోవాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, మీరు ఎన్ని రోజుల్లో ఇవ్వగలుగుతారు సార్? మనం మన షోరూమ్కి వచ్చి ఒకసారి, మన షోరూమ్ మనకి నియర్ బైపాస్ దగ్గర ఉంటుంది, ఆర్టీఓ ఆఫీస్ చీరాల. అక్కడికి వచ్చి మీరు షోరూమ్ విజిట్ చేస్తే మన దాంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. 3501 ఉంది, 3502 ఉంది, 3503 ఉంది. లేటెస్ట్గా C25 అనేది కూడా లాంచ్ చేసాము. మీరు కనుక ఒకసారి షోరూమ్ విజిట్ చేసి మీరు కావాల్సిన డీటెయిల్స్, మీరు ఏవేమి రిక్వైర్మెంట్స్ కావాలనుకున్నారో మాకు ఒకసారి తెలియపరిస్తే మనకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది. మీ రిక్వైర్మెంట్ ఏదని మనకు చెప్పుకోగలిగితే మీకు ఇన్ ద స్పాట్లో ఒక 2 hours మనం వెహికల్ని డెలివరీ చేసే ప్రాసెస్ అయితే చేస్తాం. సో ఈ బైక్ యొక్క వారంటీ గురించి తెలుసుకుందాం. వారంటీ ఎలా సార్? సార్, వారంటీలో మనకి మిగతా వేరియంట్స్లో మనకి ఓన్లీ ఒక బ్యాటరీ వరకే ఛార్జ్ చేస్తారు వారంటీలో. మన దాంట్లోకి వచ్చేలేకే మన MCU కానీ బ్యాటరీ పరంగా కానీ 3 years వారంటీ క్లైమ్ ఉంటుంది. ఫర్దర్గా ఎడిషనల్ వారంటీ తీసుకోవాలంటే ఒక 6,000 కన్నా పే చేసుకోగలిగితే ఈ 3 yearsతో పాటు ఇంకో 2 years యాడ్ అవుతుంది. అంటే 5 years వారంటీ లేదా 70,000 kilometers వారంటీ వస్తుంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మన ఛార్జింగ్ పాయింట్, మన ఛార్జర్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా స్టోర్ చేసుకొని మన బాక్స్లోని క్లోజ్ చేసుకోవచ్చు. 35 liters గుడ్ స్పేస్ ఉంటుంది. మనకి ఏమన్నా ఎక్కువ థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ 2 helmets పెట్టుకొని కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. స్పేస్ పరంగా మంచి, ఏ వెహికల్లో లేనంత స్పేస్ మన దాంట్లో ఉంది. సో ఇది మనకి టచ్ కంట్రోల్తో వస్తుంది. సో చూడొచ్చు.
వెహికల్ నెంబరు, డిస్ప్లే, డాక్యుమెంట్స్, దీనికి సంబంధించిన మనకు అన్నీ వస్తుంది అనమాట ఇందులో. సో ఇక్కడ చూడొచ్చు. సో మ్యూజిక్, ఇది వచ్చేసరికి నోటిఫికేషన్స్, ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా, ఛార్జ్కి సంబంధించి. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ మనకి ఛార్జ్. ఇది వచ్చేసరికి స్కోర్ అనమాట, మనం ఎంత డ్రైవ్ చేసాం అనేది పైది. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మోడ్ అనమాట. సో మనం ఒకవేళ రివర్స్ చేయాలన్నా ఇక్కడ బటన్ డెడికేటెడ్గా ఉంది, రివర్స్ మోడ్ అని. ఇది చేసినప్పుడు ఇక్కడ ఆర్ పడుతుంది, మనం డ్రైవ్ చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ న్యూట్రల్లో ఉందని చెప్పేసి, సపోజ్ ఇది మనం డ్రైవ్ చేయాలంటే ఇక్కడ డ్రైవ్ మోడ్ అని ఉంటుంది అనమాట. సో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత, సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ బైక్ని మీరు చూసారుగా. ఈ బైక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.